రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని, వచ్చిన తెలుగులో కూడా బూతులే ఎక్కువగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ చేసిన పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలును ఉరుకుతున్నాయి మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా, అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే. ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే, ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు. చెప్తే ఈనాడు ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా, మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు, ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన, ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోరు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకది. అంటే ఇంత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ? పందై 100 ఏళ్ళు బతికింది అనుకంటే నందై 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన నాలు ఖదర్తో బతకాలి, చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయిండ్రు అనాలి. చచ్చిపోతే బద్మాష్గాడు చచ్చిపోయినా ఏం అనుకుంటే కష్టం. గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలాగా కరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు.